గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎన్నికల ముందు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎన్నికల ముందు చేసినటువంటి కామెంట్స్ కి ప్రభుత్వం ఇప్పుడు ఏంటి సమాధానం అంటే ఇరుకున పెట్టడానికి ప్రయత్నం చేసింది ఒక ఈ కార్ రేసింగ్ అని చెప్పేసి ఏదైతే ప్రయోగం చేసిందో అది కొంత బెడిసిగొట్టినట్టుంది దానికి పెద్దగా మైలేజ్ వచ్చేటువంటి పరిస్థితి లేదు అండ్ ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చారు కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల లేదంటే హరీష్ రావుకు కేసీఆర్కే నోటీసులు ఇవ్వబోతున్నారు అన్నటువంటి కొన్ని లీక్స్ బయటకు వస్తున్నాయి సో అది జనవరిలో జరగబోతోంది అని అంటున్నారు సో ఇట్లాంటి ఏమైనా పాత లెక్కలు తీర్చుకునేటువంటి పనిలోకి ప్రభుత్వం వెళ్ళిపోతుందా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారు ప్రస్తుతానికి సైలెంట్గా ఉంటున్నట్టు కనిపిస్తోందా లేదంటే ఫామ్ హౌస్ నుండే ఇటు అసెంబ్లీ సమావేశాలను అబ్జర్వ్ చేస్తూ ప్రజా ఉద్యమాలకు ఏమైనా శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉందా ఎట్లా చూడొచ్చు సాదిక్ సార్ ఇప్పుడు ఒక ముఖ్యంగా కేసీఆర్ మాటని మనము 3 విధాలుగా చూడొచ్చు. ఒకటి, తన స్వంత బిడ్డ అయిన కవిత జనం బాట పట్టింది. ఆ జనం బాటలో తన స్వంత పార్టీ అయినటువంటి ఇంతకుముందు తన స్వంత పార్టీ అయినటువంటి ఎమ్మెల్యేల మీదనే ఆమె దాడి చేయడం మొదలుపెట్టింది. రెండవ అంశం, ఒకవైపు చాలా కాంగ్రెస్ వాళ్ళు మీరు శాసనసభకు రండి అనే సవాల్ ఉంది. మూడో విషయం వాళ్ళు ఏం చెప్పారంటే, మొన్న ముఖ్యమంత్రి గారు ఆయన పని అయిపోయింది, ఆయన ఇక ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆయనది అయిపోయింది అని చెప్పాడు. ఈ 3 అంశాలు కూడా ప్రభావితం చేసినాయి ఆయన బయటికి రావడానికి. ఈ సర్పంచ్ల విషయానికి పెద్దగా మనం దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఇక్కడ లేదని నేను అనుకుంటున్నాను. సరే, ఎట్లాగో ప్రభుత్వంతో సర్పంచ్లు ఉంటారు అనేది మామూలుగా కామన్ గా, అది ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రభుత్వంతో పాయింట్ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆయన లేవనెత్తిన సమస్యల మీద ఎవరు మాట్లాడరు, ఎందుకు మాట్లాడిండు అనకుండా ప్రతిపక్ష హోదా అయితే ఉంది కదా, ఆయన లేవనెత్తిన సమస్యను మాట్లాడదాం. లేవనెత్తిన సమస్యను మాట్లాడాలా వద్దా? ఖచ్చితంగా మాట్లాడాలి, ఎందుకంటే అది తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయాలు కదా, రాజకీయ పరం కాదు కదా. ఆయన శాసనసభకు రావడం లేదు, అది డిఫరెంట్ కోణం, దాన్ని తర్వాత చర్చిస్తాం. శాసనసభకే వచ్చి చెప్పాలా అనేది ఇంకో రెండో ప్రశ్న. అవును. మూడో ప్రశ్న, శాసనసభకి ఎందుకు పోవద్దు అనేది మూడో ప్రశ్న. ఇప్పుడైతే ఫస్ట్ ఆయన లేవనెత్తిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా జార విడుచుకో. ఇప్పుడు 2 ప్రయత్నాలు జరుగుతాయండి. ఒకటేమో బీజేపీ వాళ్ళని ఏదైనా అడిగితే కేంద్రంలో 10 సంవత్సరాల నుంచి ఉన్నారంటే, మీరు 60 ఏళ్ల నుంచి ఉన్నారు, మీరేం చెప్తాను, ఇదే ప్రశ్న. వాళ్ళు 60 ఏళ్ల నుంచి ఉండి చేయలేదు, మేము 10 ఏళ్లలో చేయలేము, కాబట్టి మనం ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి అంటే, వీడు చేయడు వాడు చేయడనట. ఎందుకు వ్యవహార శైలి మారతలేదు? కేసీఆర్ వచ్చి ఆయన 1-2 మాటలు అన్నారు, తోలు తీస్తామన్నారు, తెలంగాణ ప్రజల్ని ఖచ్చితంగా చైతన్యవంతం చేస్తా ఉన్నారు, మళ్ళీ ప్రజా ఉద్యమాలు మొదలు పెడతా ఉన్నారు. అది కారణం ఏంటంటే, ఇవన్నీ కారణాలు తెలంగాణ నష్టపోతున్నాయి. మీరు ఇచ్చిన హామీల విషయంలో మాట్లాడారు, 6 గ్యారెంటీల విషయం మాట్లాడారు, తులం బంగారం విషయం అన్నారు, స్కూటీలు అన్నారు, రకరకాల అంశాలను తీసుకొచ్చారు. ఆ అంశం అన్ని పక్కకు పోయి తోలు తీస్తా అన్న దాని మీదనే ముఖ్యమంత్రి మళ్ళీ తోండలు అంటున్నారు, రాళ్ళు అంటున్నారు, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. సో ఒక తిట్టుకోవడానికే కేసీఆర్ మాటల్లో ఆయన అబద్ధాలు చెప్పారంటే ఆ అబద్ధాలు అని చెప్పి ప్రభుత్వం ప్రూవ్ చేయాలి కదా. అది కాకుండా ఈ తిట్ల పురాణాలు ఎందుకు పోతున్నాయి, ఎందుకు డైవర్ట్ అవుతున్నారు? తిట్టడానికి సమాధానం చెప్తూనే నేను ఏమంటున్నాను, తిట్టడానికి సమాధానం చెప్పుకోండి, వద్దని మేము అనట్లేదు, కానీ ఆయన లేవనెత్తిన ప్రశ్న కూడా సమాధానం చెప్పారు. తిట్టడానికి సమాధానం చెప్పొద్దని మనం ఏమనట్లేదు, కానీ తిట్టడానికి మాత్రం ఎంతైతే సమయాన్ని మీరు ఉపయోగిస్తున్నారో ఆయన లేవనెత్తిన ప్రశ్న కూడా సమాధానం చెప్పండి. ప్రతిపక్షాలు ఇప్పుడు లేవనెత్తిన సమాధానానికి సమాధానం చెప్పరు, తిట్టిన దానికి సమాధానం చెప్పకుండా ఏం చేస్తారో చెప్పనానండి. నెక్స్ట్, ఎవరు ఏ రాజ్యంలో ఉంటే ప్రతి నినాదం వెనుక ప్రయోజనం దాగి ఉంటుందండి, లేని అట్లాగే ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు వీళ్ళు ఇమీడియట్ గా కేసీఆర్ మీద, కేటీఆర్ మీద ఇప్పుడు మళ్ళీ విచారణలు కొనసాగుతుంది. ఇమీడియట్ గా ప్రశ్నిస్తుంది కదా, ప్రశ్నకి జవాబు చెప్పకుండా, ప్రశ్నకి జవాబు చెప్పరు. ఏ పాలకవర్గమైనది, పాలకవర్గం యొక్క అధికార పార్టీ ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టాలా, డిఫెన్స్ లో ఇరుకున పెట్టాలి కాదు. ఇప్పుడు ఇంతకు ముందేమో మంచి సాంప్రదాయం ఉండేది, ఇరుకున పెట్టడం అనేది సాంప్రదాయం. ఇప్పుడు ఇబ్బంది పెట్టడం కాదు, జైల్లో వేయడమే. ఇప్పుడు జైల్లో వేయడమే. ఇప్పుడు ఏం చేస్తారంటే,
అట్లా అయితేనే ఆగుతాయి, లేకపోతే ఆయన శాసన సభలు పెడతారు, ప్రజల వద్దకు పోతాడు, ప్రజలు అదైతారు. నేను అనుకున్నట్టు మళ్ళీ నెక్స్ట్ టైం గెలవకపోవచ్చు, ఆయన ఏ విధంగా చేసైనా ఇబ్బంది పెడితే అక్కడ ఆపాలి. అంటే ప్రజల గురించి మాట్లాడే విషయాలను ఆపే బదులు నువ్వు ఇన్ని రోజులైతే ఆయన ఇన్ని రోజులు నోరు మూసుకున్నాడు కాబట్టి మీరు విచారణ చేయకుండా ఉన్నారా? మాకు పెద్ద ప్రశ్న అండి ఇక్కడ. అంటే మొదటి నుంచి ఇంకో కొన్ని అంశాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కార్ రేసు పెద్దగా పేలినట్టు ఏం అనిపించలేదు. అంతకుముందు ఉన్నటువంటి ఏవైతే కొన్ని ఉన్నాయో, ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేశారు, జన్వాడ ఫామ్ హౌస్ మీద అన్న విషయంలో కానీ, లేదంటే ఓటుకు నోటు విషయంలో జైలుకు పంపించారన్నటువంటి కోణంలో కానీ, తన కూతురు పెళ్లికి కూడా జైలు నుంచి వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సో అవన్నీ ఆ పాత లెక్కలు అట్లాగే ఉన్నాయనుకోవచ్చా? వాటి జోనర్లోకి ఇప్పుడు మళ్ళీ వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా నోరు మూసుకున్నాడు కాబట్టి, ప్రజల్లోకి రాలేదు కాబట్టి మేము కాముసుకున్నాం. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చిండు కాబట్టి, నోరు మూసుకొని బయటకు వస్తుండు కాబట్టి మేము అడుగుతాం. అట్లా అనకుండా మీరు లేవనెత్తిన ప్రశ్నలకు మేము సమాధానం చెప్తాము. సరే, విచారణ కొనసాగుదని నేను అనట్లేదు, ఇక్కడ వాళ్ళని జైల్లో ఏదని నేను అనట్లేదు. కానీ మేము పోస్ట్ పోన్ చేసుకున్నాం నువ్వెవరు అనడానికి అట్లా అనొద్దు ముఖ్యమంత్రి. రెండో విషయం, చట్టం తన పని దాన్ని చేసుకుంటే పోతుంది. రెండో విషయం ఏంటంటే, ఖచ్చితంగా ప్రశ్నకి సమాధానం చెప్పాలి. దాటేయదు, ప్రశ్న దాటేయదు, ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలు దాటివేయదు. నిజంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం సమీక్షించుకో. ఇప్పుడు ప్రభుత్వం సమీక్షించుకోకపోతే ఏం జరుగుతుందంటే, ఎవ్వరు కూడా స్వాస్థం కాదు పదవులకి. నేను ఒకసారి కేసీఆర్ అనుకునే పొరపడ్డాడు. నేను బతికున్నంత వరకు నేను తెలంగాణలో నన్ను కదిపెట్టోడు లేడు అని అనుకున్నాడు. కానీ ప్రజలు ఆ పని చేసి కదిపెట్టోడు కాదు, మెదిపెట్టోడు కాదు, నిన్ను ఎక్కడికైనా తీసి ఎక్కడైనా పడేయగలరు ప్రజలు ఎవరినైనా. ఆ రోజు కేసీఆర్ తీసి ఈ రోజు రేవంత్ రెడ్డి తీస్తారు. రేవంత్ రెడ్డి పెద్ద సమస్య కాదు, కేసీఆర్ పెద్ద సమస్య కాదు, ఎవరైనా ప్రజలకు ఎవరి సమస్య కాదు. అంటే ఈ కామెంట్ అట్లాగే చూడొచ్చా? ఎందుకంటే హరీష్ రావు నుంచి ఒక కామెంట్ వస్తోంది. ఐపీఎస్ అధికారులు గతంలో జగన్మోహన్ రెడ్డికి భజన చేసిన వాళ్ళకి ఎట్లాంటి గతి ఆంధ్రప్రదేశ్లో పట్టిందో, సో ఉన్న రాజకీయ నాయకులను సంతోషపెట్టడానికి పోలీసులు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అదే సీన్ మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది భవిష్యత్తులో, అది గుర్తుపెట్టుకోవాలి అని చేసిన కామెంట్లు కూడా కొన్ని కనిపిస్తున్నాయి ఈ మధ్యలో. సో అట్లాంటి లీక్స్ ఏమైనా పోతున్నాయో, ఒక సిట్ ఏమైనా ఏర్పాటు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చార్జ్ షీట్ ఏదో రెడీ అవుతుంది కావచ్చు అన్న అనుమానాలు ఇందులో కనిపిస్తున్నాయి. సో మీరు అన్న మాటకు ఈ మాటకు కొంత దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఉంది. నేను చెప్తున్నాను కదండి, జనవరి ఫిబ్రవరిలో వీళ్ళు ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ ర్యాపిడ్ గా అవుతుంది. ఎందుకంటే ఆయన సభల సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాడు వీళ్ళు ఖచ్చితంగా. అట్లా కాకుండా ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంగా, సరే చట్టం పని చట్టం చేసుకునేయండి, మేము దాన్ని వద్దంటలేము, చేయొద్దంటలేము. కానీ అప్పుడే తీయడం అనేది నాకు అర్థం కాలేదు. 2 సంవత్సరాల తర్వాత చేయడం అనేది అర్థం కాలేదు. అంటే కాముసుకుంటే ప్రతిపక్షాలు నిశ్శబ్దంగా ఉంటే మేమేమనము, ఫామ్ హౌస్ లో పడుకుంటే మేమనం, నిశ్శబ్దంగా ఉండకుండా ప్రజల్లోకి వస్తే మాత్రం చేయడం అనేది ప్రజాస్వామికంగా. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ప్రజాస్వామికంగా వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాల్సింది అంటే, విచారణలన్నింటినీ ఎదుర్కొంటూనే సమాధానం చెప్తూనే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి. తప్పనిసరిగా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాల్సింది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, పాలక వర్గమే ఎప్పుడైనా ఏ వర్గమైనా కానీ, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా కొంత సంయమనంతో ఉండాలి. సంయమనం ఉంది. అయితే ఇక నాలుగో విషయం ఏంటంటే, మీరు అన్నట్టు బ్యూరోక్రాట్లు లీక్ చేస్తున్నారా అని అంటే, ఖచ్చితంగా బ్యూరోక్రాట్లు నిజంగా కూడా, బ్యూరోక్రసీ నిజంగా కూడా ఎంత ఏవగింతగా తయారైందంటే, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ బ్యూరోక్రాట్ కూడా పనిచేయట్లేదండి. ఇట్ ఈస్ నేను చాలా అందుకే కదా మధ్యలో అధికారులందరినీ పిలిచి ముఖ్యమంత్రి కూడా మీటింగ్ పెట్టి మరి క్లాస్ బీకారు అన్న వాదన, వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టారు. నేను చాలా జాగ్రత్తగా పరిశీలించి 2 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఐఏఎస్ అధికారి కూడా పనిచేయట్లేదు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్, మనం చెప్పగలుగుతాం, ప్రూవ్ చేయగలుగుతాం. అది వీళ్ళ యొక్క లోపభూయిష్టమైన ప్రభుత్వ విధానము. వీళ్ళు వాళ్ళని ఎందుకో గాని సరి చేయలేకపోతున్నారు అనేది. ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా ప్రతిపక్షం దాన్ని బలహీనతగా తీసుకుంటుంది. అంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, 2-3 విషయాలు చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా దీన్ని గమనించండి. వాళ్ళు ప్యానెల్లో ఉన్న వాళ్ళు, నవీన్ మిట్టల్ని తీయడానికి వీళ్ళకు 2 సంవత్సరాలు పట్టింది. వీళ్ళు రాగానే ఎట్లా వేయాల్సింది ఉండే అంటే, అవినీతిని వీళ్ళు, సుల్తానియా ఉన్నాడు, అందరు అధికారులు
ఇప్పుడు చాలా మంది అవినీతి అధికారులు ఉన్నారు. వాళ్ళందరినీ ఏం చేశారంటే ఒక సమక్ష ప్రక్షాళన చేసేది ఉంది. వీళ్ళు ప్రక్షాళన చేయలేకపోయింది. వీళ్ళు లోపభూయిష్టంగా వీళ్ళు ప్రక్షాళన చేయకపోవడంలో వాళ్ళ ఆయా స్థానాల్లో అట్లనే ఉన్నారు. అట్లనే ఉన్నప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ఆ లింక్స్ ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి మీరు అందుకే 2 ఏళ్లకు కూడా అధికారులు పాత వాసనను వీడాలి, పాత వాసనలో ఉండొద్దు అన్నటువంటి కామెంట్లు ఇప్పటికి రావడానికి కారణాలు కూడా బహుశా అవే. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు డబ్బు సంపాదించుకున్నారు, మేము కూడా కొన్ని రోజులు సంపాదించుకోవాలని ఉంచుకున్నారేమో అని ప్రజలు అంటారు. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నవీన్ మిట్టల్ అట్లాగే CCL లో కొనసాగించంటే మేము కూడా కొన్ని భూభాగాతులు చేసేది ఉందని. సో ఈ ఫోర్త్ సిటీ లైన్ కూడా అదే ఉండొచ్చా? అందుకే కేసీఆర్ ఏమైనా బయటకు వచ్చారా? అట్లా కూడా ఆలోచించుకోవచ్చా? అవునండి. ఇప్పుడు ప్రతి సిటీలో ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడిండ్రు అనే ఫార్మా సిటీ గురించి చాలా క్లియర్ గా చెప్పిండు. మీరు విన్నారా? ఫార్మా సిటీ గురించి, ఫార్మా సిటీ ఎందుకు పెట్టినాం అనే దాని మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి చెప్పిండు. ఆయన ఏం చెప్తున్నాడు? ఫార్మా సిటీ గురించి ఆయన ఎందుకు అంత ఎక్కువగా చెప్పాల్సి వచ్చింది? మీరు ఫ్యూచర్ సిటీ గురించి ఎందుకు చెప్తున్నారు? కోదండరాం సార్ ఒకప్పటికే చెప్పేది మేము కార్పొరేట్ ప్రభుత్వాన్ని సహకరించమని. ఇప్పుడు కార్పొరేట్ ప్రభుత్వం కాదా? ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ కార్పొరేట్ కాదా? కాబట్టి ప్రభుత్వ విధానాలు ఖచ్చితంగా ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే కొంత సంయమనంగా ఉండి ప్రభుత్వము వారి మాటలు విని వారికి సమాధానం చెప్పాలి. ఒకవేళ శాసనసభకు రాలేదనుకుందాం, ఒక మాట మనం అనుకుందాం, సరే శాసనసభకు రాలేదు, కానీ వాయిస్ అయితే ఉంది కదా. ఇప్పుడు ఎక్కడి నుంచో ఏదో ఒక ముచ్చట చెప్తాను. ఇప్పుడు నేను చెప్పే ముచ్చట మీ స్టూడియోకి వచ్చి చెప్తేంది, నేను ఇక్కడ ఆన్లైన్ ఉండి చెప్తేంది. ఇప్పుడు మీరు స్టూడియోకే వచ్చి చెప్పండి, మీరు స్టూడియోకే వచ్చి చెప్పండి అంటే నేను మాట్లాడుతున్నా కదండి. నేను అన్ని శాసనసభల్లో జరగాలంటే కాదు కదా, శాసనసభ సీజనల్ గా జరుగుతూ ఉంటుంది. బట్ ప్రతిపక్షం గానీ పరిపాలక వర్గం గానీ రెగ్యులర్ గా గ్రౌండ్ లో ఉండాల్సిందే. ఆగండి. శాసనసభకు రావడాన్ని మేము వ్యతిరేకించడం లేదు, ఖచ్చితంగా రావాలని. ఒక్క నిమిషం వెంకట్ కన్క్లూడ్. రావడం వాళ్ళకు మీరు చాలాసేపు మాట్లాడారు, మాకు కూడా అవకాశం ఇవ్వాలి. ఒక్క నిమిషం.